అసలు ఫస్ట్ సాంగ్ ఇంత ట్రెండీ సాంగ్ ఇలా చించేశారు అసలు. ఏ సాంగ్ చేసినా బాగా రావాలి అండ్ ఎండ్ ఆఫ్ ద డే అందరికీ నచ్చాలి. శేఖర్ మాస్టర్ దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రఫీగా చేసేటప్పుడు మాస్టర్ దగ్గర నుంచి మీరు నేర్చుకొని అబ్జర్వ్ చేసిన థింగ్స్ ఏంటి పర్టికులర్ గా? ప్రతి పని బాగా చేయాలి అండ్ పని చేస్తూనే ఉండాలి. ఒక్కరోజు కూడా ఖాళీగా ఉండకూడదు. రిహార్సల్స్ చేయాలి. శ్రీలీల గారు అనేది తను చెయ్యని హీరో లేరు. సో తన డాన్స్ లో మామూలు గ్రేస్ కాదు. ఒక కొరియోగ్రాఫర్ మైండ్ లో ఏదైనా ఉండొచ్చు బికాస్ ఐఎమ్ డాన్సర్. బట్ యాజ్ ఆర్టిస్ట్ గా వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఎన్నో చేసి మూవీలో ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు మళ్ళీ షూట్కి వచ్చి కష్టపడి వాళ్ళ మూమెంట్స్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే రేవంత్ మాస్టర్ ఇది వద్దు ఇది చేయండి అలాంటి సిచ్యువేషన్స్ వచ్చాయా? ఎప్పుడు అలా కాదు. ఇప్పుడు మీరు ఎంత క్యూట్ గా అయితే చెప్పారో అలానే వచ్చి నార్మల్ గా మస్తు ఒక్క 100% అందరు కొరియోగ్రాఫర్ అందరు డాన్సర్స్ కూడా అట్లీస్ట్ వాళ్ళ ఫేవరెట్ యాక్టర్ తో ఒక్క సాంగ్ చేసినా చాలా బాబా అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. నా సాంగ్ కి పర్టికులర్ గా డాన్సర్స్ ప్రాణం పెట్టి చేశారు మ్యామ్. అంటే అందరూ డాన్సర్స్ అన్నమాట. బొంబాయి డాన్సర్స్ అవ్వని, ఫారెనర్స్ అవ్వని, మన హైదరాబాద్ డాన్సర్ ఒక 300 మెంబర్స్ ఏ ఒక్క రోజు కూడా వాళ్ళు అలసిపోకోకుండా. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. బేసిక్గా మనం జూనియర్ ఫిలింలో సాంగ్ చూసిన తర్వాత ప్రతి ఒక్కరు ఇన్స్టాగ్రామ్లో అదే సిగ్నేచర్ స్టెప్స్తో ప్రతి ఒక్కరు ట్రెండింగ్కి తీసుకెళ్లడంతో పాటు ఆ ట్రెండీ సాంగ్ని కాస్త ఇంకా డబుల్ త్రిబుల్ ట్రెండింగ్ని చేశారు. ఆ ఎనర్జీ ఏంటి, ఆ గ్రేస్ ఏంటి, ఎవరబ్బా ఈ మాస్టర్ ఎవరు అని చెక్ చేసేటప్పటికి ఇంకెవరు మన రేవంత్ మాస్టర్ అని తెలిసిపోయింది కదా. ఎస్, సో మరి ఈరోజు నాతో పాటు ఆ రేవంత్ మాస్టర్ ఉన్నారు. సో మాట్లాడి అతని లైఫ్ జర్నీ ఏంటి, ఫస్ట్ ఐ థింక్ నాకు తెలిసినంత వరకు ఇది ఫస్ట్ ఫిలిం అనుకుంటా. Yeah. సో ఈ విషయాలన్నీ ముచ్చట్లు తెలుసుకుందాం. హలో రేవంత్ గారు, వెల్కమ్ టు ఐ డ్రీమ్. హాలిడే వచ్చా అందుకే ఈ రోజు మళ్ళీ ఫ్రెష్ గా వెల్కమ్. ఎలా ఉన్నారు? గుడ్ మ్యామ్, చాలా కానీ బాగుంది. పార్టీ లేదా పుష్ప? ఉంది పార్టీ ఉంది. అసలు ఫస్ట్ సాంగ్ ఇంత ట్రెండీ సాంగ్ ఇలా చించేశారు అసలు కదా. నిజంగా ఎంత హ్యాపీ ఉందంటే డీలో కంటెస్టెంట్ గా చూసాం. నిజంగా అది కష్టపడి లేచి పడి లేచి డే అండ్ నైట్ వర్క్ ఆ స్టేజ్ మీద ప్రాక్టీస్ చేసి పర్ఫార్మెన్స్ చేసి ఆ కష్టం అంతా ఈక్వల్ టు ఈ రిజల్ట్ ఏమో. ఇంకా చేయాలి మంచిగా మనస్ఫూర్తిగా. బట్ అక్కడ ప్రతిసారి పర్ఫామ్ చేసేటప్పుడు విన్ అవడానికి అని చెప్పే చేస్తాం. సో ఐ హ్యావ్ డన్ మెనీ సీజన్. సో ఇక్కడ కూడా అంతే, ఏ సాంగ్ చేసినా బాగా రావాలి అండ్ ఎండ్ ఆఫ్ ద డే అందరికీ నచ్చాలి అని. అంతే. సో ప్రాపర్ ఎక్కడ? ప్రాపర్ భద్రాచలం దగ్గర మనుగూరు మ్యామ్. భద్రాచలం. అమ్మ వాళ్ళంతా అక్కడే ఉన్నారు. అక్కడే ఉంటారు. సో మమ్మీ అంటే చాలా ఇష్టం. చాలా ఎంత ఇష్టం అంటే ఇంకా చిన్న బాబులాగా మమ్మీ చెంకలో కూర్చుంటున్నారు. అంటే జ్వరం వచ్చిన ఆమెతోటే పడుకుంటా, జ్వరం వచ్చిన ఆమె తీసుకెళ్తారు. ఏం ఆనందం వచ్చింది కాబట్టి కొంచెం ఇట్స్ అ బెస్ట్ మూమెంట్ ఫర్ మీ. నేను మా మమ్మీతో జూనియర్ ఫిలిం చూసా. ఫస్ట్ సాంగ్ 2 సాంగ్స్ మమ్మీ చూసారు. షూటింగ్ కూడా తీసుకెళ్ళినట్టున్నారు కదా మమ్మీని. వచ్చారు. సో అంతా హైదరాబాద్ లోనే జరిగిందా? హైదరాబాద్. సో అసలు ఫస్ట్ అంటే చిన్నప్పుడు అంటే ఎంత వరకు చదువుకున్నారు? ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఎంతమంది బ్రదర్స్? ఫాదర్ ఏం చేస్తుంటారు? సిబ్లింగ్స్ ఇద్దరు మ్యామ్, అక్క అన్నయ్య. అండ్ నేను లాస్ట్ నా తర్వాత. అండ్ డాడ్ వాళ్ళు వచ్చేసి ఫ్లవర్ షాప్ ఉండేది డాడీ వాళ్ళకి. డాడీ రీసెంట్ గా ఒక 3 years బ్యాక్ ఎక్స్పైర్ అయ్యారు అనమాట. అండ్ మమ్మీ ఇప్పుడు వచ్చిన తర్వాత నాతో పాటే ఉంటున్నారు. అండ్ ఇప్పుడు రీసెంట్ గా ఒక మూవీ రిలీజ్ అయిన తర్వాత ఒక 1 week తర్వాత వెళ్ళారు. సో అక్కడ ఇక్కడ మా పిల్లల్ని చూసుకోవడం, అన్నయ్య వాళ్ళకి అందరికి కిడ్స్. నేను చదువుకుంది 10th మ్యామ్. 10th అయిపోయిన తర్వాత హైదరాబాద్ వచ్చేసా. 10th తర్వాత? అమ్మో, చాలా చిన్న అబ్బాయి అయితే. చాలా 20 ఆ టైంలో వచ్చాను అనమాట. 2011 వచ్చా. సో డి జర్నీ ఎలా స్టార్ట్ అయింది? ఆడిషన్ ప్రాసెస్ ఎలా అయింది? ఏ సీజన్ నుంచి డి జర్నీ స్టార్ట్? డి జూనియర్ 6 అని చెప్పి జరిగేది మ్యామ్. D6 అప్పుడు జూనియర్స్ లో కిడ్స్. అంటే నాకు తెలిసి లాసియా గారు అండ్ లాసియా అండ్ రవి అన్న. ఆ టైంలో క్యాట్ సార్ అని చెప్పేసి ఆయన దగ్గర గ్రూప్ డాన్సర్ గా చేసేవాడిని నేను. దాని తర్వాత నెక్స్ట్ సీజన్ కి అసిస్టెంట్ గా చేసి D9 ఐ వాజ్ కంటెస్టెంట్. ఆడిషన్ ఇమ్మన్నారు. అప్పుడు డైరెక్టర్స్ ఉండేవాళ్ళు, నితిన్ భరత్ గారు. సో వాళ్ళు చాలా ఎంకరేజ్ చేసి కంటెస్టెంట్ గా చేయరా, ట్రై చేయి, బాగుండిద్ది, బాగా డాన్స్ చేస్తావు అని చెప్పి. దెన్ ఐ బికమ్ కంటెస్టెంట్. అదే ఆ సీజన్ లో గెలవలేదు అన్ఫార్చునేట్లీ. అండ్ మళ్ళీ 11 అప్పుడు వెళ్ళేసి నేను కొరియోగ్రాఫర్ గా ట్రై చేస్తాను అన్న. మీ పేరు, అమ్మాయి పేరు ఏంటి?
రేవంత్ అండ్ సంగీత. సంగీత ఎస్ ఎస్ Yeah, రేవంత్ అండ్ yeah. నిజంగా అమ్మాయిని ఒక బార్బీ డాల్. నేను మీ డి ప్రోగ్రామ్ చాలా మంది డాన్సర్స్ కాస్త కొరియోగ్రాఫర్స్ ఇప్పటికి రాజు, సోమేష్, yeah. అభి, చిట్టి మాస్టర్ వీళ్ళందరితో నాకు మంచి జర్నీ ఉండింది. ఆల్ గుడ్ మ్యామ్. అంటే నేను ఇప్పటికీ డీని మిస్ అవుతూనే ఉంటాను, ఎందుకంటే చాలా ఇయర్స్ బాండింగ్ ఉంది నాకు డీ తోటి. D6 అంటే 15 వరకు చేశాను యాజ్ అ కొరియోగ్రాఫర్ గా, 5 Oh. సీజన్స్ యాజ్ అ కొరియోగ్రాఫర్ 5 సీజన్స్ కి. ఓకే అన్నిట్లలో ఒక మంచి మంచిగానే చూసుకున్నారు. ఒక ఫ్యామిలీ వాళ్ళకి ఆదరించి ప్రతి సీజన్ లో అంత మంచి స్టేజ్ ఎవరికి దొరకదు త్వరగా. అవును అవును సో ప్రతి సీజన్ గెలవడానికి ట్రై చేసాం, బట్ అన్ఫార్చునేట్గా ఏ సీజన్ గెలవలేదు. అండ్ ఐ థాట్ లైక్ ఓకే, ఇంకా అది స్టాప్ చేసి బ్రెయిన్ కొంచెం షిఫ్ట్ చేద్దాం. అప్పటికే కొంచెం ఫిలిమ్స్లలో మాస్టర్ గారి దగ్గర, శేఖర్ మాస్టర్ దగ్గర బాగుండే, కొంచెం అసిస్టెంట్గా డాన్సర్గా ఐ హ్యావ్ కొంచెం ఐడియా ఉంది. అండ్ రియాలిటీ షో ఎక్స్పీరియన్స్ అనేది నాకు చాలా యూజ్ అవుతుంది మ్యామ్ ఫిలింకి అవును. వచ్చినప్పుడు. సో ఆ క్రౌడ్ని హ్యాండిల్ చేయటం కానీ అండ్ ఎవ్రీథింగ్. క్రౌడ్ ని హ్యాండిల్ చేయడం కానీ ప్రాపర్టీస్ అన్ని అంటే విజన్ ఏదైతే చూస్తానో అది పక్కాగా నా కళ్ళ ముందు కనిపించేలా ప్లాన్ చేసుకుంటాను. ఓకే. సో ఎలా అనిపించింది అంటే లైక్ శేఖర్ మాస్టర్ దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రఫీగా చేశారు. అంటే మనం ఎవరి దగ్గర అయితే వర్క్ నేర్చుకుంటామో కొన్ని పిక్ చేసుకుంటూ ఉంటాం Yeah. క్వాలిటీస్ని. అలా మీరు శేఖర్ మాస్టర్ దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రఫీగా చేసేటప్పుడు మాస్టర్ దగ్గర నుంచి మీరు నేర్చుకొని అబ్జర్వ్ చేసిన థింగ్స్ ఏంటి లేదు పర్టికులర్? మ్యామ్, నాకు త్రూ అవుట్ జర్నీ ఏదైతే ఉందో ఇట్స్ ఆల్మోస్ట్ 5 years జర్నీ సార్ తోటి. అదే చిన్నప్పుడంతా వాళ్ళని చూస్తే చాలు, ఫోటో దిగితే చాలు అనేది ఒక ఫీల్ ఉండేదన్నమాట. సో ఎప్పుడైతే సార్ వాళ్ళ దగ్గర పని చేస్తున్నామో, సో వచ్చింది ఆపర్చునిటీ, ఇది ఖచ్చితంగా యూజ్ చేసుకోవాలని ప్రతిసారి డే అండ్ నైట్ వర్క్. అప్పుడు కంటిన్యూస్గా ఫిలిమ్స్ ఉండేవి చాలా. సో నేను చేసినంత కాలం కంటిన్యూస్గా ఫిలిమ్స్ చేసాం. అండ్ నేర్చుకోవటం అనేది, ఇప్పుడు కెమెరా వెనకాల ఉండి షూట్ చేయగలుగుతున్నాం అంటే బికాస్ ఆఫ్ మెయిన్ రీజన్ అన్ని మాస్టర్ గారితో అన్ని సాంగ్స్ చేసే అవకాశం వచ్చింది కాబట్టి ఇప్పుడు చేయగలం. ఏది ఉన్నా కానీ వాళ్ళని చూసే, బట్ పని చేస్తూ ఉండాలి మేము అంతే. ఆయన మాస్టర్ గారు నిన్న కళ్ళతో చూసాను, ఎంత డే అండ్ నైట్స్ కష్టపడుతూ ప్రతి ఒక్క సాంగ్ని హిట్ చేయాలి. ప్రతి ఒక్క సాంగ్ అంటే ఇట్స్ నాట్ ఈజీ. ఒక ఫిలిం మనం నమ్ముకొని, ఒక సినిమా సాంగ్ని, అంత పెద్ద బడ్జెట్ని, జస్ట్ ఒక కొరియోగ్రాఫర్ నమ్ముకొని ఇవ్వటం అనేది ఇట్స్ నాట్ ఈజీ థింగ్. అందరికీ కూడా అది ఈజీ జాబ్ అని కూడా నేను అనుకోను అనమాట. సో ఆయన దగ్గర నుండి నేర్చుకుంటే ప్రతి పని బాగా చేయాలి అండ్ పని చేస్తూనే ఉండాలి. ఒక్కరోజు కూడా ఖాళీగా ఉండకూడదు, రిహార్సల్ చేయాలి అని అంతే అనేది సో చేస్తూ అది ఉంటారు. చాలా పెద్దది. అవకాశం వచ్చుడు చాలా తక్కువ మనం ఎవరికైనా. సో అటువంటిది నాకు త్వరగా మాస్టర్ గారి దగ్గర డాన్సర్గా ఉండి అసిస్టెంట్గా చేసే అవకాశం వచ్చింది. అండ్ మేము కూడా కొన్ని ఇమేజెస్ చూసాం. శేఖర్ మాస్టర్ కాలికి సెట్లో దండం పెట్టడం కానివ్వచ్చు. అండ్ నిజంగా అంటే ఒక మాస్టర్కి కూడా స్టూడెంట్ అనేది తన గ్రోత్ వల్ల కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు కదా. అండ్ ఇప్పుడు కొరియోగ్రఫీగా ఫిలిమ్స్లోకి వెళ్ళాలి అంటే కార్డ్ ఉండాలి అంటారు కదా. ఐ హ్యావ్ ద డాన్సర్ కార్డ్ మ్యామ్. ప్రీవియస్గా నాకు 2016లోనే ఐ హ్యావ్ డాన్సర్ కార్డ్. ఐ హ్యావ్ డన్ మెనీ ఫిలిమ్స్ యాజ్ అ సైడ్ డాన్సర్గా. నేను చాలా ఫిలిమ్స్ చేశాను. తెలుసు మీరు చాలా. జూనియర్ ఎన్టీఆర్ గారి ఫిలింలో కూడా జూనియర్ ఎన్టీఆర్ సార్ది ఉన్నారా? చేయలేదు ఇప్పటి వరకు అయితే. సార్ది చేయలేదు. ఓ మై గాడ్ డాడీ సాంగ్ చేశాను, Ah, అల్లు అర్జున్, బన్నీ సార్ది, yes, అండ్ yes. నాగ చైతన్య సార్ది చేశాను. చాలా మూవీస్ లో యాజ్ సైడ్ డాన్సర్ గా వర్క్ చేశాను. సో ఆ ఎక్స్పీరియన్స్ నుంచి దెన్ ఐ బికమ్ కొరియోగ్రాఫర్. సూపర్ అండి. నిజంగా అంటే యాజ్ ఒక కొరియోగ్రాఫర్గా మెయిన్ ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటంటారు? అంటే మీరు ఫస్ట్ ఒక ఫిలింకి ఇంత పెద్ద హిట్ సాంగ్కి మంచి ట్రెండీ యాక్ట్రెస్, అసలు శ్రీలీల గారు అనేది ఇప్పుడు తను చెయ్యని హీరో లేరు Yes, బేసిక్గా. yes, ప్రతి yes, ఒక్క బిగ్ హీరోస్తో కూడా తను Yeah. వర్క్ చేశారు. సో తన డాన్స్లో మామూలు గ్రేస్ కాదు. అమ్మో అసలు ఆ బాడీలో స్ప్రింగ్ ఉందేమో అనిపిస్తూ ఉంటది కదా. సో అంత బాగా పర్ఫార్మెన్స్ చేస్తూ ఉంటారు ఆవిడ. సో అలాంటి ఆవిడకి ఒక ఇంత ఈ హిట్ సాంగ్ ఇవ్వడం అనేది కూడా చాలా గ్రేటెస్ట్ థింగ్ కదా. అంటే ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ కిరీటి సార్ అండ్ DS. లీలా మ్యామ్ అయితే. బికాజ్ మ్యామ్ వాళ్ళు చాలా చోట్ల చెప్పారు రీసెంట్గా జరిగిన ఇంటర్వ్యూస్లో కానీ, కిరీటి సార్ కానీ, లీలా మ్యామ్ కానీ. ఐఎమ్ వెరీ నేను థ్యాంక్ యూ అంటే కూడా అది నాకు చాలా చిన్న వర్డ్ అనిపిస్తుంది. బికాస్ ఒక కొరియోగ్రాఫర్ మైండ్లో ఏదైనా ఉండొచ్చు, బికాస్ ఐఎమ్ డాన్సర్. నా డాన్స్ బాగుండాలి, నాకు డాన్స్ బాగా వేస్తే ఆడియన్స్ చూసి మెచ్చుకుంటారని. బట్ యాజ్ ఆర్టిస్ట్గా వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఎన్నో చేసి మూవీలో ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు మళ్ళీ షూట్కి వచ్చి కష్టపడి వాళ్ళ బిజీ షెడ్యూళ్ళల్లో అన్ని పక్క పెట్టి ఒళ్ళొంచి కష్టపడాలంటారు కదా. సో అలా చేసేవాళ్ళు చాలా తక్కువ దొరుకుతారు. సో చేసేది కూడా 100% ప్రాణం పెట్టి చేసేవాళ్ళు దొరికారు అనమాట.
సో నేను వాళ్ళకి ఎప్పుడు థ్యాంక్స్ అని చెప్పాలని కూడా అనుకోలేదు. సో లవ్ యూ క్రియేటి సార్ అండ్ లవ్ యూ లీలానా. సూపర్. అండ్ ఫస్ట్ ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి కొరియోగ్రాఫర్? ఫస్ట్ ఉండాల్సిన క్వాలిటీ మ్యామ్, యాజ్ యూజువల్గా అంటే నా దృష్టిలో డాన్సర్స్ చాలా మంది ఉంటారు మ్యామ్, అండ్ కొరియోగ్రాఫర్స్ సపరేట్ ఉంటారు. వెన్ యూ వర్క్ ఫర్ ద ఫిలిం, సో మూవీకి చేసేటప్పుడు యూ హ్యావ్ టు థింక్, నీకు కొంచెం నాలెడ్జ్ క్రియేటివిటీ ఉండాలి. అండ్ వెన్ యూ కమ్ టు ద సెట్ ఫుల్ ప్రాపర్ ప్రిపేర్డ్గా వస్తే, అండ్ నేను పర్టికులర్గా నా విషయానికి వస్తే ఐ హ్యావ్ వెరీ గుడ్ టీమ్, నాకు మంచి టీం ఉంది. వి డిస్కస్, మేము చాలా మాట్లాడతాం. గర్ల్ పార్ట్ చేసేటప్పుడు ఐ హ్యావ్ వెరీ గుడ్ గర్ల్ అసిస్టెంట్స్. సో ఒక ఫ్యామిలీ లాగా మేమందరం కూర్చొని దాన్ని డిస్కస్ చేసుకొని ఫైనల్గా కొంతమంది బాగాలేదంటారు, కొంతమంది బాగుందంటారు. దాని గురించి మేమే ఒక వీ హ్యావ్ 10 ఒపీనియన్స్. ఒకటే ఇంత పెద్ద ప్రాజెక్ట్ అంటే ఒక్కడనే నించొని చేయలేదు. సో ఒక 10 మెంబర్స్ అందరు కూర్చొని అన్న తమ్ముళ్ళలాగా అందరూ ఇది బాగోదురా, ఇది వర్కౌట్ అవ్వదు, కంపల్సరీ ఇది బాగోదు, ఇది బాగా వస్తుంది అని చెప్పి. సో అంత మంచి వాళ్ళు జతలో ఉండటం కూడా అది చాలా ప్లస్ పాయింట్ మ్యామ్. సో ఎప్పుడైతే ప్రీ ప్లానెడ్గా సెట్స్కి వస్తామో, సో ఖచ్చితంగా సాంగ్ అనేది బాగా వస్తుంది. సో ఖచ్చితంగా ప్రిపేర్డ్ అవ్వాలి, Prepared ఉండాలి. ప్లానెడ్ గా ఉండాలి, Yeah, yeah. పక్క ప్రాక్టీస్ అయి ఉండాలి. ఖచ్చితంగా మ్యామ్, ప్రాక్టీస్ అయినా కానీ, బికాజ్ ప్రాక్టీస్ అనేది ఏంటంటే మనం ముందు వెళ్ళి యుద్ధాన్ని గెలవాలన్నా కానీ ఖచ్చితంగా దాని ముందు నేర్చుకొని ఉంటే నాకు కత్తి పట్టుకొని షార్ప్గా చేయాలి. సో అలాంటిదే ప్రతి ఒక్క దాంట్లో మేము నమ్ముతాం, బికాస్ వీఆర్ ద ఆర్టిస్ట్. మాకు నటరాజస్వామి ఇచ్చిన ఒక కళ. సో అది దాన్ని మేము కరెక్ట్గా యూజ్ చేసుకోలేకపోతే మాకు వచ్చి ఎవరు హెల్ప్ చేయలేరు మళ్ళీ. సో లక్కీగా ఐఎమ్ హియర్, నేను ఇక్కడ ఉన్నా. సో సినిమాలో పనిచేసేటప్పుడు ఒక్క డే కూడా, ఒక్క 1 hour కూడా చాలా ఇంపార్టెంట్, బికాస్ వీ హ్యావ్ కాల్ షీట్ 6 to 6 అని చాలా బిజీ ఉంటాయి. ఎంతో మంది కలిస్తే ఒక 24 క్రాఫ్ట్ కలిస్తే ఒక షూటింగ్ అనేది జరుగుద్ది. సో ఫస్ట్ డే ఆన్ సెట్స్కి వెళ్ళేటప్పుడు అసలు ఆ ఫీల్ ఎలా అనిపించింది? అంటే మానిటర్ కూర్చోవడం, మైక్ రెడీ, టేక్ షార్ట్, స్టెప్ రెడీ, సంథింగ్ చెప్తారు కదా. ప్రీవియస్ గా కొన్ని సాంగ్స్ చేశాను మ్యామ్, అంటే మాస్టర్ గారి దగ్గర కూడా ఉన్నప్పుడు కొన్ని మాస్టర్ తో చేశాను. పాటు Yeah. ఉండి అది అలా, వర్క్ చేసింది వేరు. అక్కడ నా మాస్టర్ song- ఎవరు ఉండరు, ఓన్లీ యు ఆర్ ద బాస్ కదా. యాక్చువల్లీ ఫస్ట్ డే నైట్ నాకు, నెక్స్ట్ డే షూట్ అనగా నాకు కొంచెం అలానే ఉండే మ్యామ్. నైట్ పడుకునేటప్పుడు కొంచెం లేట్ గా పడుకున్నా. అసలు నాకు కూడా కొంచెం రేపు ఎలా ఉండిద్ది, సెట్ లో ఎలా వెళ్తాం. ఇన్ని డేస్ నేను డాన్సర్ గా ఎంటర్ అయ్యా, and చాలా ఎక్కువ మంది డాన్సర్స్ ఉంటారు. సో అందుకని చెప్పేసి ఇలా కాదు అని చెప్పి మా అమ్మని తీసుకొని సెట్కి వెళ్ళిపోయా. సో హ్యాపీగా వెళ్ళింది, జస్ట్ దేవుడికి దండం పెట్టుకుని ఫ్లోర్లోకి వెళ్ళిన వరకు గుర్తుంది మ్యామ్. దాని తర్వాత అంతా డే అయిపోయింది, షూట్ బాగా జరిగింది, వచ్చేసాం, పడుకున్నా హ్యాపీగా. సాంగ్ ఆపర్చునిటీ ఎలా వచ్చింది? అంటే లైక్ ఒక మాస్టర్ రిఫర్ చేశారా, అంటే లైక్ శేఖర్ మాస్టర్ రిఫర్ చేశారా, లేకపోతే మిమ్మల్ని వాళ్ళు డైరెక్ట్ అప్రోచ్ అయ్యారా? డైరెక్ట్ అప్రోచ్ No. అయ్యారు అంటే అది మిమ్మల్ని ప్రీవియస్గా ఏదైనా చేస్తున్నప్పుడే డిస్కషన్ జరిగిందా? ఈ ప్రాసెస్ ఎలా అయింది? యాక్చువల్లీ దే ఆర్ లుకింగ్ ఫర్ న్యూ కొరియోగ్రాఫర్ మ్యామ్. కొత్త వాళ్ళకి ఎవరినన్నా ఛాన్స్ ఇద్దామని చెప్పేసి క్రియేటి సార్ అండ్ డైరెక్టర్ సార్ వాళ్ళంతా వెయిట్ చేస్తున్నారు అనమాట. సో అదే టైంలో సెట్స్ అన్నీ రెడీగా ఉన్నాయి. సో అదే టైంలో సాంగ్ చేయాలి. లక్కీలీ మై మేనేజర్ అండ్ శేఖర్ మాస్టర్ మేనేజర్ వాజ్ సేమ్, సూరి సార్. సో ఆయన ఏమన్నారంటే, డీలో చేసిన రేవంత్ మాస్టర్ మీకు ఐడియా ఉన్నారని ఆయన అడిగారు అనమాట. సో హీ నో హీ, లైక్ అంటే నాకు ఫస్ట్ నుంచి తెలుసు. సో లైక్ వెంటనే కాల్ చేసి, వాడు నాకు తెలుసు, నేను పంపిస్తాను సార్, ఒకవేళ మీకు నచ్చితే కొరియోగ్రఫీ స్టార్ట్ చేయమని చెప్పండి నేను. దెన్ వెళ్ళిన తర్వాత వాళ్ళని ఎప్పుడైతే కలిసినా ఒక 20 seconds బీజిఎం ఇచ్చారు, అది కంపోజ్ చేయమన్నారు. సో సార్ వాళ్ళని కలిసి అది కంపోజ్ చేసి ఇచ్చిన తర్వాత దెన్ ఇమీడియట్లీ వాళ్ళకి మూమెంట్స్ నచ్చాయి. మేము కూడా చాలా బాగా కష్టపడి చేసాం. సో దాని తర్వాత దెన్ ఓకే మాస్టర్ మీరే ఫుల్ సాంగ్ చేసేది అని చెప్పేసి డైరెక్టర్ సార్ అండ్ హీరో సార్. సో నాకు చాలా బాగా నచ్చింది, మీరు చేసిన కొన్ని మూమెంట్స్ అయినా చాలా బాగున్నాయి, మీరే ఫుల్ సాంగ్. అదేలాగా సాంగ్ ఎప్పుడైతే ఫినిష్ అయిందో దెన్ నాకు ఇమీడియట్లీ ఇంకొక సాంగ్ కూడా ఇచ్చారు. ఓ, సో అది బాగా చేశారు మాస్టర్, ఇది కూడా మీరే చేయాలి అని చెప్పి. సో సో మొత్తానికి Believe ఒక చేశారు 4 నాకు. కొట్టడానికి ట్రై చేస్తే ఇంకొక 6 కూడా కొట్టారు. లేదు మ్యామ్, 6 కొట్టాలి, 2 సార్లు ఛాన్స్ దొరికితే 2 సార్లు కొట్టేయాలి అని. 2 times 6 కొట్టారు అయితే. అంటే బికాజ్ మ్యామ్ ఛాన్స్ అనేది ఎవరికి రాదు మ్యామ్. అండ్ క్రియేటి సార్ లాంటి వాళ్ళ హీరోస్ ఇండస్ట్రీకి చాలా కావాలి. అండ్ మా లాంటి, నేను ఈరోజు ఇక్కడ కూర్చున్నానని చాలా మందికి ఆశ ఉండిద్ది. సో వాళ్ళు కూడా అందరు వస్తే నేనేమనుకుంటా అంటే, కొంచెం కొత్త వాళ్ళు ఎక్కువ, అంటే ఉన్నవాళ్ళు చాలా బాగా చేస్తారు, దే ఆర్ ద ఆల్రెడీ కింగ్స్. సో కొంతమంది ఇంకా కొత్త న్యూ జనరేషన్ కూడా చాలా మంది వెయిట్ చేస్తున్నారు. అట్లీస్ట్ ఇండస్ట్రీలో కొరియోగ్రాఫర్స్ కూడా అవ్వాలి చాలా మంది. డాన్సర్స్ ఎంతమంది అయితే మా యూనియన్లో దేర్ ఆర్ మోర్ దెన్ 500 people మ్యామ్. సో అందులో ఎంతో మందికి ఒక 300-200 మెంబర్స్కి, యంగ్స్టర్స్కి మా కొరియోగ్రాఫర్ అవ్వాలి, మా డ్రీమ్ సాంగ్స్, డ్రీమ్ హీరోస్తో చేయాలి అని.
సో ఐ హోప్ నాది ఎలా అయితే నెరవేరిందో, నేను ఎలా అయితే చేస్తున్నానో అందరికీ ఛాన్సెస్ రావాలి, అందరూ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. హోప్ఫుల్లీ Yes. 100% అందరు కొరియోగ్రాఫర్, అందరు డాన్సర్స్ కూడా అట్లీస్ట్ వాళ్ళ ఫేవరెట్ యాక్టర్ తో ఒక్క సాంగ్ చేసినా Yeah. చాలరా బాబా అనుకునే వాళ్ళు చాలా Yeah. మంది ఉంటారు. అండ్ నా సాంగ్కి పర్టికులర్గా డాన్సర్స్ ప్రాణం పెట్టి చేశారు మ్యామ్. అంటే అందరూ డాన్సర్స్ అనమాట. బొంబాయి డాన్సర్స్ అవని, ఫారినర్స్ అవని, మన హైదరాబాద్ డాన్సర్స్ ఒక 300 మెంబర్స్ ఏ ఒక్క రోజు కూడా వాళ్ళు అలసిపోకోకుండా చాలా. అండ్ బికాజ్ అందరికీ నేను ఒక తమ్ముళ్ళలాగా అనమాట. బికాజ్ నేను వాళ్ళతో ట్రావెల్ అయిన అన్ని అవును. ఇయర్స్ జర్నీ. సో అందరూ చాలా మంచి. అండ్ మా మాస్టర్ గారు సెట్కి వచ్చి మరి మంచిగా ఎలా కాంప్లిమెంట్స్ ఇచ్చారు. చేస్తున్నాడు? లేదు మ్యామ్, వచ్చి సాంగ్స్ చూసారు. నేనే వెంటనే పక్క సెట్ లో వేరే షూట్ సార్ది Hmm. లొకేషన్ చూడడానికి వచ్చారు. అండ్ ఇమీడియట్లీ సెట్ లోపలికి వచ్చి సాంగ్స్ చూసి చాలా బాగా చేసేవారు అని చెప్పి హీరో సార్ని కలిసి, సో ఇలాంటి హీరోస్ ఉంటే మనకి, ఇంత డాన్స్ చేసే హీరోస్ ఉంటే ఇండస్ట్రీ ఇంకా మంచిగా అవుతుంది అని చెప్పి. నిజంగా అది చాలా చాలా బాగుంది. అండ్ పర్టికులర్గా కిరీటి గారు కానివ్వచ్చు, శ్రీలీల గారితో ఆ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? వాళ్ళు మూమెంట్స్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే రేవంత్ మాస్టర్ ఇది వద్దు, ఇది చేయండి, అలాంటి సిచ్యువేషన్స్ వచ్చాయా? లేదు సో ఎలా టేక్స్ ఎలా తీసుకోగలిగారు? ఎప్పుడు అలాగాలి. ఇప్పుడు మీరు ఎంత క్యూట్ గా అయితే చెప్పారో అలానే వచ్చి నార్మల్ గా మాస్టర్ ఒక 5 minutes 10 minutes ఆగి చేద్దామా, లేకపోతే అందరిది ఏదైనా ఒక లైటింగ్, సెంధిల్ సార్ది ఏదైనా లైటింగ్ వల్ల డస్ట్ ఎక్కువ అయిపోతే అలా ఆగాం తప్పించి ప్రతి ఒక్క రోజు ప్రతి ఒక్కరం ఎంజాయ్ చేసాం మ్యామ్. అంటే సెట్ బాయ్ నుంచి ఆడియో ప్లే చేసే వాళ్ళ నుంచి డాన్సర్స్ దగ్గర, బికాజ్ అంత మంచి సాంగ్స్ మ్యామ్ మళ్ళీ రావు. మమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి డిఎస్పీ సార్ కూడా వచ్చారు ఓ సెట్ కి. సో అండ్ సెంధిల్ సార్ ఉండేవాళ్ళు పక్కన. ఈస్ వెరీ బిగ్ కెమెరామెన్, అంటే వరల్డ్స్ బెస్ట్ అవును, కెమెరామ్యాన్స్ లో అవును. సెంధిల్ సార్ వన్ ఆఫ్ ద బెస్ట్. అంటే నాకు చాలా ఇష్టం. చిత్రపతి నుంచి చూసి పెరిగొచ్చా. ఆయన పక్కనే ఉండేవారు. ఏ రోజు మాకు సెట్లో ఎన్ని అవర్స్ షూట్ చేసినా కానీ ఓకే వీఆర్ డూయింగ్ సమ్ బిగ్ థింగ్, ఇది చాలా బాగుండిద్ది అని చెప్పి ఆ హోప్ ఉండే. సూపర్. సో ఇన్ని ఇయర్స్ కూడా మీరు నేర్చుకొని వచ్చారు. ఇది ఓన్గా యాజ్ ఏ నా సాంగ్ అనే ఒక రెస్పాన్సిబిలిటీ వేరుంటుంది కదా. సో ఇక్కడ మీరు పర్సనల్గా నేర్చుకున్న ఎక్స్పీరియన్స్ ఏంటి? ఐ బిలీవ్ ఇన్ మీ మ్యామ్. నాకు Mm. నా మీద చాలా చాలా అంటే చాలా కాన్ఫిడెన్స్ ఎక్కువ. ఐ కెన్ ఈజీలీ హ్యాండిల్ ఒక 1000 మెంబర్స్ని నించోబెట్టినా కానీ నేను వాళ్ళందరికీ పని చెప్తా, వాళ్ళందరినీ వర్క్ చేపిస్తా, వాళ్ళందరితో నాకు ఏం కావాలో అంత బాగా. ఇట్స్ నాట్ రూడ్గా ఉండో లేదా అరిచో కాదు, ప్రేమతో చాలా మంచిగా పేషెన్సీగా నాకేం కావాలో ఆ పని చేపించుకునే ఒక మైండ్ సెట్ తోటి వెళ్తా అనమాట. నాకు అది ఉంది అని ఐ బిలీవ్. సో అండ్ లక్కీలీ నేను గాడ్ని చాలా బిలీవ్ చేస్తా. సో జస్ట్ వెళ్ళి నేను మంచిగా మొక్కుకొని నేను వెళ్ళి లొకేషన్కి వెళ్ళి నా పని నేను మంచిగా సక్రమంగా చేస్తే అన్నీ మంచిగా జరుగుతాయి మ్యామ్. సో ఇట్స్ హ్యాపెన్ టు మీ. నాకు చాలాసార్లు అయింది. అండ్ ఏ రియాలిటీ షో చేసినా ఫైనల్స్లో ఉన్నా ఊడిపోయినా కానీ ఏ రోజు ఏడవలేదు, ఏ రోజు అంత ఇది కాకపోతే ఓకే ఈ ఇయర్ బాగాలేదంటే ఖచ్చితంగా ఒక నెక్స్ట్ ఇయర్ దాని తర్వాత ఇయర్ బాగుండిద్ది అని చెప్పి బిలీవ్ చేస్తాను. మదర్ది మీది మంచి బాండింగ్ కదా. సో అమ్మ కోసం ఏం చెప్తారు? సో మమ్మీ ఎలా ఫీల్ అయ్యారు పర్సనల్గా? షీఈ్ వెరీ హ్యాపీ మ్యామ్. చాలా అంటే మేబీ ఒకవేళ నేను ఊర్లోనే ఉండి వేరే, ఆమెకే ఇష్టం అనమాట డ్యాన్స్ అనేది. సో 6th క్లాస్లో ఉన్నప్పుడు ఆమె డ్యాన్స్లో జాయిన్ చేసి వినాయక చవితికి వాటి వీటికి వేసేవాడిని. సో అది ఎప్పుడైతే జరిగిందో ఇప్పుడు ఆమె ఇంత పెద్ద స్టేజ్లో చూసి ఇన్ని అన్ని ఏం పెద్ద పొగిడేది కూడా ఉండదు. షూటింగ్కి వెళ్ళాలనంటే పొద్దున్నే నువ్వు అబద్ధాలు చెప్తున్నావు లెగవని చెప్పి అలా అంత కామెడీగా ఉండిద్ది, అంత ట్రూగా ఎంజాయ్ చేసిద్ది మ్యామ్ నా సక్సెస్ని కూడా. షీఈ్ నాట్ వెరీ మచ్ అంటే ఫుల్ ఎగ్జైటెడ్ అయిపోయి ఉండడం కాదు, నా కొడుకు బాగా చేస్తున్నాడు హ్యాపీగా ఉండండి. సో అండ్ మమ్మీ బ్లెస్సింగ్స్ తోటే నేను ఏది చేసినా కానీ స్టార్ట్ చేస్తా. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ హర్. నాతో ఉండి నాతో టైమ్స్ కొన్ని డేస్ ఉన్నా కానీ నేను ఇంకా బతిమలాడతాను, నాతోటే ఉండమ్మా కొన్ని ఎక్కువ డేస్ అని చెప్పి. అక్కడ చిన్నపిల్లలు ఉన్నారు ఇంట్లో, బట్ అయినా కానీ మిస్సింగ్ ఫీలింగ్ వస్తుంటుందా మమ్మీ అంటే ఇన్ని చాలా. డేస్ ఉండి మమ్మీ అక్కడికి వెళ్ళిపోతే? చాలా బికాజ్ ఎవరు లేరు మ్యామ్ నాకు కూడా, మా మమ్మీ తప్పించి. సో అంటే మా డాడీ ఎక్స్పీరియన్స్ తర్వాత ఆమెకు కూడా ఎవరు లేరు నేను తప్పించి. సో ఐ ఫీల్ వెరీ సేఫ్ ఆమెతో ఉండటం, ఆమెతో గడపటం. అంటే ఒక టైం వరకు మనం ఫ్రెండ్స్తో ఉంటాము, లేదా ఎనీ రిలేషన్, ఆ టైంలో మనం పేరెంట్స్ని కొంచెం అటు ఇటుగా కాదు మమ్మీ అని చిరాకు పడటం ఇవన్నీ ఉంటాయి. అంటే చిన్నప్పటి నుంచి ఆయనతో ఎక్కువ బాండింగ్ ఉండేది. సో ఎప్పుడైతే డాడీ ఎక్స్పైర్ అయ్యారో అంటే మమ్మీతో అంత ఆమెతో ఎప్పుడు డాడీ వాళ్ళు అన్నయ్య వాళ్ళు వీళ్ళందరూ ఉండేవారు. సో ఫోన్ కూడా ఆమె అంతా యూజ్ చేయదు మ్యామ్. సో ఎప్పుడైతే డాడీ ఎక్స్పైర్ అయిన తర్వాత నుంచి ఇంకా నేను కంప్లీట్గా నేను మా మమ్మీని ఇక్కడ నాతో ఎంత టైం వరకు ఉండగలుగుతారో అంత టైం వరకు ఇక్కడే ఉంచుకుంటూ ఇక్కడే ఉంటూ, బికాస్
ఫ్యామిలీతో అన్ఫార్చునేట్గా నాకు తక్కువ ఏజ్లోనే వాళ్ళతో టైం ఎక్కువ స్పెండ్ చేసే టైం దొరకలేదన్నమాట. ఆల్మోస్ట్ డ్యాన్స్కే అయిపోయింది అన్ని చేయటం, సినిమాలు చేయటం. సో అట్లీస్ట్ నేనేమనుకుంటా అంటే ఇప్పుడు నేను పనిచేసే ఛాన్స్ ఉంది అండ్ ఐ హ్యావ్ టైం. అట్లీస్ట్ నాకు ఒక క్లారిటీ ఉంది, మైండ్కి కూడా ఒక తెలుసు ఎంత టైం ఇంట్లో స్పెండ్ చేయాలి, ఎంత టైం బయట ఉండాలి. కానీ మనకి కెరియర్ స్టార్టింగ్‌లో అనిపిస్తూ ఉంటుంది గదా! ఫినాన్షియల్‌గా ప్రాబ్లమ్స్ అవ్వడం కానివ్వచ్చు, లేదు అంటే ఫుడ్ రిలేటెడ్ ఒక ప్రాపర్ టైము, ప్రాపర్ స్లీప్ ఉండకపోవడం. అంటారు చదువుకున్నది 10th వరకే అయితే ఇందులో సక్సెస్ అవ్వాలి. జాబ్‌గా సోర్స్ లేదు. ఒకవేళ జాబ్‌కెళ్ళినా కూడా ఒక దగ్గర వర్క్ చేయాలి, సాలరీ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఇలా మనం ఆలోచిస్తూ ఉంటాం కదా! సో, మీకు మీకు అనిపించేంత అంటే లైక్ ఆ మూమెంట్స్‌ని ఎలా ఇది చేసుకొనొచ్చారు? నాకు అలా ఏం లేదు మ్యామ్. అంటే కొన్ని కొరియోగ్రాఫర్ అయిన తర్వాత కూడా చాలా ఇయర్స్ వరకు ఫైనాన్షియల్‌గా మా డ్యాడీ చాలా హెల్ప్‌ఫుల్ ఉండేవాళ్ళనమాట హ్మ్. ప్రతిదానికి. సో నాకు అంత ఇబ్బంది ఎప్పుడు ఎప్పుడు ఫినాన్షియల్‌గా ఇబ్బంది రాలేదు. లేదు. సో డాన్సర్‌గా వచ్చినప్పుడు కూడా నాకు ఓన్లీ డాన్స్‌లోనే కాదు, ఐ వాంట్ బికమ్ రైటర్ ఆర్ సంథింగ్, డైరెక్టర్, ఏదైనా ఇండస్ట్రీలో ఏదైనా ఫిల్మ్ దాన్ని నాకు తెలుసు. నేను 10th క్లాసే చదువుకున్నాను కూడా తెలుసు. బట్ లక్కీగా నేను డాన్స్ చాలా బాగా చేస్తా. చిన్నప్పుడు నేర్చుకునింది. సో వై నాట్, ఇంకా మనకొచ్చింది బాగా చేయటంలో మనకి ఇంత మంచి టాలెంట్ ఉన్నాక రైటింగ్ అండ్ కొరియోగ్రఫీ ఆర్ డైరెక్షన్ ఉంటే మనకి ఎడ్యుకేషన్‌తో కూడా సంబంధం సో లేదు. థాట్స్ అని నేను ఫస్ట్ నుంచి ఫిలిమ్స్ చూడటం వల్ల చిన్నప్పటి నుంచి మా డాడీకి చాలా బాగా ఇష్టం ఫిలిమ్స్ అంటే. అందుకనే నేను ఈరోజు కొరియోగ్రాఫర్గా ఉండగలిగానంటే బికాస్ ఆఫ్ వాళ్ళ ఎంకరేజ్మెంట్ చాలా ఉందన్నమాట చిన్నప్పటి నుంచి. సో ఆల్వేస్ ఐ వాంటెడ్ టు బీ ఇన్ ఫిలిం. అది ఎలా అయినా కానీ పర్లేదు. సో కొరియోగ్రాఫర్గా చేసేటప్పుడు ఏంటంటే ఓకే డాన్స్ బాగా చేస్తున్నాం, టీవీలో కనపడాలి. కంటెస్టెంట్‌గా చేసిన తర్వాత సో వై డోంట్ వి ట్రై ఫర్ కొరియోగ్రఫీ. సరే థాట్స్ ఉన్నాయి కదా, కాన్సెప్ట్ లాంటి సాంగ్స్ చేయొచ్చు, పెద్ద పెద్ద స్టోరీ టెల్లింగ్ ఏదైనా చెప్పొచ్చు అని చెప్పేసి. సో అలానే ఇప్పటి వరకు పెద్దగా కూడా ఏం ఆశలు లేవు మ్యామ్. ఒక కొరియోగ్రఫీ చేస్తే కొరియోగ్రఫీ చేసుకోవచ్చు, ఏదైనా ఫిలిం డైరెక్ట్ చేసే అంత స్టోరీ బిల్డ్ అయితే స్టోరీ డైరెక్ట్. ఓకే. మరి సేవింగ్స్ చేస్తున్నారా? మరి ఫ్యూచర్ కోసం ఉండాలి కదా! అంటే రీసెంట్‌గానే మా మమ్మీ అడిగింది. మేము ఇల్లు సేల్ చేసామన్నమాట. హుహు. సో అండ్ దాన్ని ఊరికే ఆ రోడ్‌లో ఎళ్తుంటే బాగా గుర్తొస్తుందిరా అయన్నీ గుర్తులన్నీ అనంటే, అండ్ సో అమ్మకి ఖచ్చితంగా ప్రామిస్ చేశా. నేను ఖచ్చితంగా కొనిస్తా. వెరీ సూన్. నేను హోప్‌ఫుల్లీ ఈ ఇయర్‌లోనే కొనేస్తా. సూపర్. 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 నిజంగా ఉండడానికి ఒక ఇల్లు ఉంటే చాలు కదా! అమ్మ ఇంకేం కూడా అదే అవసరం లేదు. అనేది. సో సో, మీరు ఇప్పటివరకు మీరు సంపాదించే దానిలో మీరు పర్సనల్‌గా ఇది నేను మెమరబుల్‌గా ఒక గోల్డ్ అనుకోవచ్చు, కార్ వాటెవర్. సో, మీరలా చేసుకున్నవేంటి? అలా ఏం లేదు మ్యామ్. స్పోర్ట్స్ బైక్ R15 బైక్ ఒక్కటి అంతే అది. అదొక్కటి చిన్నప్పటి నుండి చాలా ఇష్టం ఇష్టం. అన్నమాట. అండ్ ఇంకా అంతకు మించి అయితే వేరేవన్నీ నేను ఎప్పటికప్పుడు డబ్బుల్ని డాన్సర్‌గా చాలా మంచిగా సంపాదించాను. అర్న్ చేసేటప్పుడు చాలా పని చేసి కష్టపడి అర్న్ చేశాను మ్యామ్. శేఖర్ మాస్టర్ దగ్గరగా ఉన్నప్పుడైనా గానీ, చేసేటప్పుడు కూడా నాకు సాంగ్‌కి ఇంతని పేమెంట్ ఇచ్చేవారు. సో ఏ రోజు సఫర్ అవ్వలేదు. ఫైనాన్షియల్‌గా అంత సఫర్ ఎప్పుడు అవ్వలేదు. సో ఒకటే బైక్ కొనుక్కోవాలని ఉండేది. ఇష్టంగా బైక్ కొనుక్కున్నా అంతే మ్యామ్. ఇంకా అంతే. దానికి మించి అయితే ఏం లేదు. సో ఇంకా ఏదున్నా గానీ జస్ట్ ఆ మూమెంట్ వరకే. గోల్డ్ కూడా ఏంటంటే ఎప్పుడన్నా మనకు అవసరం నీడ్ ఉన్నప్పుడు పెట్టేస్తాం అన్నమాట. సో మళ్ళీ కావాల్సి వచ్చినప్పుడు తెచ్చుకుంటాం. సో, అలా గోల్డ్ కొనుక్కునేది ఫ్యూచర్‌లో మనకి అవసరం ఉండేటప్పుడు. ఏదైనా అవసరం ఎవరిని అడక్కోకుండా, డబ్బులు ఎవరిని అడక్కోకుండా ఎప్పుడన్నా వెళ్ళి టక్‌మని కొన్ని సార్లు అవుతది మ్యామ్. అంటే రెంట్‌కి వీటికి అన్నమాట. సో అక్క హెల్ప్ చేస్తది. డ్యాడీ ఉన్నప్పుడు డ్యాడీ హెల్ప్ చేసేవారు. సో సో, లాస్ట్ అబ్బాయి. అంతే. సో, ఫ్యామిలీలో బా ముద్దు అవును. కదా! అక్కడ అక్కకి, అన్నయ్యకి, అన్నయ్యకి. మదర్‌కి, ఫాదర్‌కి అందరికి కూడా ముద్దుల అబ్బాయి. అంటే వాళ్ళకి వీడేదో మంచి పని చేస్తున్నాడు, మైండ్ డిస్టర్బ్ చేయొద్దు, ఎప్పుడు వీడిని అరవొద్దు, ఎప్పుడు వీడిని ఏమనొద్దు అన్నట్టే వాళ్ళు ట్రీట్ చేస్తారు. దే ఆర్ వెరీ, నాకు చాలా మంచి ఫ్యామిలీ ఉంది. సో అందుకనే పీస్‌ఫుల్‌గా ఉన్నా. అందుకని సరే రేవంత్ మాస్టర్ మరి ఏమైనా లవ్ స్టోరీస్? ఏ దొంగ లేదు. బ్రేకప్ ఒకప్పుడు ఉండేది. ఒకప్పుడు అయింది. ఒకప్పుడు అయింది బ్రేకప్. మరి ఫ్యూచర్‌లో ఏంటి లవ్ మ్యారేజా? మరి అరేంజ్ మ్యారేజా? నో ఐడియా. ఇప్పుడు ఏమీ లేవు. ప్రెజెంట్ సినిమా బాగా వస్తే బాగుంటుంది. ప్రెజెంట్ సాంగ్స్ చేయాలి మ్యామ్. ఇప్పుడు పెద్ద గర్ల్ ఫ్రెండ్స్ అంటే సాంగ్సే. నాకు మంచి లవ్ సాంగ్స్ రావాలి. ఐటమ్ సాంగ్ చేసే కదా. సో ఇప్పుడు డాన్స్ నెంబర్స్ చేసి మంచి మాంటేజ్ సాంగ్స్, లవ్ ఫీల్. బేసికల్‌గా నేను రొమాంటిక్ సాంగ్స్ చాలా బాగా చేస్తాను. సో రొమాంటిక్ సాంగ్స్ చేయాలి. అలా మంచి సాంగ్స్ చేయాలి ఇండియన్ సినిమాలో అంతే. అదొక్కటి తప్పించి. మా డైరెక్టర్స్, మా ప్రొడ్యూసర్స్ సో రేవంత్ మాస్టర్‌కి
మంచి రొమాంటిక్ ఫీల్ ఉన్నటువంటి కొరియోగ్రఫీ అయితే ఇంకా ఎక్సలెంట్ గా చించేస్తారంట. సో ఖచ్చితంగా అంటే ఆల్ కేటగిరీస్ ఓకే, మాకు ఈ కేటగిరీ అనేది ఫస్ట్ ప్రయారిటీగా పెట్టుకొని నెక్స్ట్ ఆపర్చునిటీ ఇవ్వాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సూపర్ రేవంత్ గారు, సక్సెస్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు చెప్పండి. సక్సెస్ అని నేను ఫీల్ అవ్వను. సో ఏదైనా కానీ గాడ్ ఇచ్చింది ఏదైనా కానీ. నేను మిమ్మల్ని మీరు ఇంటర్వ్యూ చేయటం శేఖర్ మాస్టర్ గారిని లవ్ స్టోరీ సినిమా మేము పటాసెట్లో ప్రాక్టీస్ చేస్తుంటే మీరు ఇంటర్వ్యూ చేశారు అనమాట. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఐఎమ్ హియర్ అండ్ మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారు అగైన్. సో ఏది జరిగినా కానీ నేను లో పాయింట్ ఉన్నా కానీ అంతే అలానే ఉంటా, హై పాయింట్ ఉన్నా కానీ నాకు ఐ డిజర్వ్ బోత్ అనమాట, రెండు. సో ఇట్స్ ఓకే మ్యామ్. సూపర్. సో మాకైతే ఫస్ట్ మదర్కి ఈ ఇయర్లో హౌస్ కొనేయాలి. సో ఇదొక విష్ చేస్తున్నాము హార్ట్ఫుల్గా. థ్యాంక్ యూ సార్. అండ్ నిజంగా ప్రతి ఒక్క స్టేజ్ ఎక్కి ఒక డాన్సర్గా స్టార్ట్ అయిన ఒక అబ్బాయి లైఫ్ ఎప్పటికీ కూడా తన హోప్ ఎలా ఉంటుంది అంటే, నేను ఇప్పుడు సైడ్ డాన్సర్గా వచ్చాను కదా, కంటెస్టెంట్గా వస్తే బాగుంటుంది అనిపిస్తుంది. కంటెస్టెంట్గా కూడా సక్సెస్ అయ్యాను కదా, గెలిచాను కదా, చిన్న విన్ వచ్చింది కదా, కొరియోగ్రాఫర్ అవ్వాలి అనిపిస్తుంది. ఆ కొరియోగ్రఫీ అయిన తర్వాత కూడా మూవీలో ఏ పెద్ద మాస్టర్కి అయినా సరే, పెద్ద కొరియోగ్రాఫర్కి కొన్నాళ్ళు అసిస్టెంట్గా కొరియోగ్రఫీ చేస్తే బాగుంటుంది, ఏవైనా ఆపర్చునిటీస్ వస్తాయి కదా, మన టాలెంట్ని కూడా మనం ఎప్పుడు కూడా హార్డ్ వర్క్ చేసే వాళ్ళకి నేను సంపాదిస్తాను అని అనుకోరు, నా టాలెంట్ ని నేను చూపిస్తే ఇంకా ఆపర్చునిటీస్ వస్తాయి కదా అని ఆలోచిస్తూ ఉంటారు. సో అలాంటి కేటగిరీలో యు ఆర్ ద వన్. సో ఆ హార్డ్ వర్క్ ని చూసాము. సో ఆల్ కేటగిరీస్ లో మిమ్మల్ని చూసాము, మంచిగా ప్రాక్టికల్ గా నేర్చుకున్నారు అండ్ మంచి సక్సెస్ వేలో ఇంకా 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 వెళ్ళాలి అని. అండ్ అలానే సూపర్ హిట్ సాంగ్స్ ఖాతాలో ఎప్పుడు కూడా ఒక రేవంత్ మాస్టర్ ఒక సాంగ్ ఉండాలని ప్రతి ఫిలిం లో మా ఐ డ్రీమ్ వ్యూవర్స్ తరపు నుంచి అండ్ నా తరపు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ద వెరీ బెస్ట్. రియలీ మీన్స్ లాట్. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. బికాజ్ అందరికి నచ్చింది కాబట్టే ఇంకా కొత్తగా ఇంకా బాగా చేయాలి అని చెప్పేసి ఒక మా మీద కూడా ఒక బాధ్యత ఉండింది. సో ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ ఫర్ ఎవ్రీ వన్, అందరికి. ఆల్ ద వెరీ బెస్ట్. నైస్ టాకింగ్ టు యూ. Thank you. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళారంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.